తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి తరపున ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో మరి గడ్డం సిద్ధులు గారు కూడా పాల్గొన్నారు. మరి అసలు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి అనే అంశాన్ని అడిగి తెలుసుకుందాం. మేడం గారు, వాస్తవానికి ఎమ్మెల్యే ఎలక్షన్లు వేరు, ఎంపీ ఎలక్షన్లు వేరు. దీనికి వీళ్ళు మన 7 నియోజకవర్గంలో చాలా కష్టపడాలి. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ నేను కాంగ్రెస్ కార్యకర్తనే. ఆలేరు మండలం మాది కొలనుపాక విలేజ్. ఏది ఏమైనా చాలా కష్టపడాలి. కష్టపడితేనే మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈజీగా బయటపడతారు. అంతేగాని మనకు అందరు లీడర్ ఉన్నారు, అందరూ పాల్గొస్తున్నారు, లాస్ట్ అన్ని నీళ్ళు అయిపోతాయి. కాబట్టి కష్టపడాలి. కష్టపడితే మనకు ఫలితం వస్తుంది. కష్టపడలేదనుకో వేరే రకం ఉంటుంది. ఏది ఏమైనా చాలా కష్టపడాలి. ఇప్పుడు కార్యకర్తలు మనకు బలం. కొంతమంది లీడర్లు కార్యక్రమం పట్టించుకోవట్లేదు. కాబట్టి కార్యక్రమం పట్టించుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏది ఏమైనా ఇప్పుడు సోనియా తల్లి చాలామంది మన పిల్లలు చచ్చిపోతున్నారు అని తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్లు పాలించారు, వారు విఫలమయ్యారు. ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ఇప్పుడు మనకు ఉదాహరణకు ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి 50,000 మెజార్టీ వచ్చింది. కొత్త వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? తీసుకోవద్దు, సరిపోద్ది. 50,000 మెజార్టీ అంటే ఇప్పుడు మాకు వ్యతిరేకంగా చాలామంది మనకు పనిచేసారు. మేము కష్టపడ్డాం, నష్టపడ్డాం, గెలిపించుకున్నాం అనను. తీసుకున్నా సార్ వెనకనే పెట్టాలను ఎవరు కొత్త వాళ్ళను. కానీ మేమే ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం. ఏది ఏమైనా అన్నకు 50,000 మెజార్టీ మామూలు విషయం కాదు. ఏది ఏమైనా మేమే ముఖ్యం కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీలో ముందు నుండి ఉన్నటువంటి కార్యకర్తలను గుర్తించి ఇప్పుడు ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి వారికి తర్వాత ప్రాధాన్యం ఇవ్వాలని మీ యొక్క ఉద్దేశం. ఎందుకని ఒకవేళ వాళ్ళు సీనియర్స్ అయ్యి కూడా ఉండొచ్చు కదా. అయినా సరే మేడం, వాళ్ళు అని మమ్మల్ని అవలీయంగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు బీఆర్ఎస్లు ఉండి కూడా వాళ్ళు వస్తే మేము తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళతో పాటు మేము నిలవలేకపోతున్నాం. వాళ్ళ బతికెంత, మా బతికెంత. మేము మా డబ్బులు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము నిలబడి కష్టపడడం. వాళ్ళు మొన్నదాకా బీఆర్ఎస్ పోటీ చేసి సపోర్ట్ చేసి వాళ్ళు వస్తే మేము ఎట్లా ఒప్పుకుంటాం మేడం? రావచ్చు, మూలకుండాలి వచ్చిన వాళ్ళు. అది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుండి నమ్ముకొని ఒక కార్యకర్తగా జెండా పట్టి కష్టపడ్డ కార్యకర్తలను ముందు గుర్తించాలి. వాళ్ళకి విలువ మేడం. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం పక్కకు పెట్టాలి. అంటే ఆ పార్టీలో వారిదే హవా, ఈ పార్టీలో వారిదే హవా అంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఏమంటున్నా అంటే వచ్చిన వాళ్ళు తీసుకోండి, మూల కూర్చోబెట్టండి. అంతేగాని వాళ్ళకి ఏ ప్రయారిటీ ఇవ్వద్దు, వాళ్ళకి ఏ పెత్తనం ఇవ్వద్దు. చిన్న కార్యకర్తగా ఫస్ట్ వాళ్ళకి విలువ ఇవ్వాలి. అదే నా ఇష్టం. అంతే. కొలనుపాక గ్రామం అన్నారు కదా, కొలనుపాక గ్రామం 101 చెరువులకు సంకేతమైనటువంటిది. మరి అక్కడ బ్రిడ్జి వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మరి ఆ బ్రిడ్జి పనులు ఎంతవరకు వచ్చాయి? అసలు మీరు ఎవరికైనా వినతి అడిగారా? మేడం గారు, మేము ఇంతవరకు బ్రిడ్జి పనులు కూడా కంప్లీట్ కాలేదు. ఐలాండ్ గారు తీసుకొచ్చినాము. మొన్నే కదా ప్రభుత్వం వచ్చింది, చేస్తామన్నాడు. చాలా ఇబ్బంది. చుట్టూ వర్షాలు వస్తే అటు రాజానగరం కానీ, బైరానగర్ కానీ, అటు బచ్చనపేట కానీ, ఆలేరు కానీ మధ్యలో మా విలేజ్ ఉంటుంది, మునిగిపోతుంది. కాబట్టి ఈ ఏదైనా చామరాజు గెలుస్తాడు. కాకుండా మనం అంతా కష్టపడాలి. కానీ గెలుస్తాడని మనం ఇంట్లో అనుకున్నాం అనుకో వేరే రకం ఉంటుంది. అంటే భువనగిరి పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో దాదాపు 5 నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసమే అయినాయి. సో మరి వారందరితోటి గెలుస్తామన్న ధీమా కనబడుతుందా? మేడం గారు, ఏదైనా అసెంబ్లీ వేరు, పార్లమెంట్ వేరు. ఇప్పుడు అసెంబ్లీ మనం ఉన్న ఉదాహరణకు ఆలేరు ఉన్నాము, హైలాండ్ మొగ్గు చేసినాము. వేరే వాళ్ళు వేరే మొగలు వేసారు. ఎట్లుంటుంది అంటే వ్యక్తులు ఓట్లేస్తారు, పార్టీలు ఓట్లేస్తారు. ఏదేమైనా కష్టపడాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంతేగాని అయ్యో మాది ఉంది కదా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి ఉంది కదా అనుకోవద్దు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా మోదీది నడుస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వ పాలన కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా, లేదు బీజేపీకి వేస్తేనే బాగుంటుందని ఇక్కడ ప్రజలు భావిస్తారా? లేదు మేడం, ఏదైనా మనకు కాంగ్రెస్ అధికారం ఉంటేనే ప్రజలు బాగుపడతారు అన్న ఆలోచన. అంటే అందరికీ అభివృద్ధి జరుగుతుందంటారు కాంగ్రెస్.